3464 టోకెన్ నెంబర్ అన్న. నెంబర్ వద్దులేప్పా. సరే అన్న. ఎవరైనా ఏదైనా మాట్లాడుకుంటే చెయ్యి పైకి ఎత్తండి, మైక్ మీ దగ్గరికి వస్తుంది. చెయ్యి పైకి ఎత్తండి అన్న. అక్క అన్న చెయ్యి పైకి ఎత్తండి, మీ దగ్గరికి మైక్ వస్తుంది. కొంచెం తొందరగా మైక్. ఆ కార్నర్ అన్న. మొదట ఆడోళ్ళకి ఇద్దామబ్బా, అన్న చెప్తున్నారు మందే రాజ్యం. అక్కకి చెయ్యి. అదిగో అక్క చెయ్యి ఎత్తింది. ఒక్కసారి అక్కడ మైక్ ఇవ్వండి ప్లీజ్. ఇక్కడ ముందర ఎల్లో ఈవిడ మాట్లాడు. జగనన్న మా ఊరికి ఎర్రగుంటకు స్వాగతం సుస్వాగతం. మీ రాక కోసం ఎంతసేపు నుంచో ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ ఫలితం ఇప్పుడు ఫలించిందన్నా. మా అన్నగా ఈ పిల్లలకి మేనమామగా, ఎంతో మందికి అవ్వతాతలకు మనవరుగా, ఎంతో మందికి కొడుకుగా మీరు ప్రసాదించిన సంక్షేమ పథకాల ద్వారా ఎంతో మంది మంచి చేశారు. అంటే మీరు చాలా ఆ సంక్షేమ పథకాల ద్వారా మంచిని పొందాం. మేము చాలా ఆదాయం పొందాము. పుష్పలత గొల్లె పుష్పలత. నాకు ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి కూడా ఒకే ఒక కొడుతాను, అది అన్న ఉంటే బాగుండేదని. మీరు వచ్చిన తర్వాత అది కూడా పూర్తయిపోయిందన్నా. నేను సొంత అన్నగా భావిస్తున్నాను మిమ్మల్ని. ఈరోజు మా విజేంద్ర అన్న అలాగే మా పెదనాయన ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా మిమ్మల్ని చూసినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం అన్న. ఎర్రగుంట గ్రామంలో చాలా అదృష్టవంతులయ్యారు ఈరోజు. మీ సంక్షేమ పథకాల ద్వారా మేము చాలా లాభం పొందామన్నా. ఎంతో మంది పేద ప్రజలు చాలా రిలాక్స్ గా ఫీల్ అయ్యారు, చాలా లాభం పొందారు. ఇలాగే ఈ సంక్షేమ పథకాలు వచ్చే సంవత్సరం అంటే 5 years కూడా మేము పొందాలని తప్పకుండా మీకే ఓటేస్తాం జగనన్న. మీరే. వై నాట్ 175 అన్న. ఈ ఊర్లో చాలా మంది చాలా లబ్ధి పొందినటువంటి హృదయాన్ని కదిలించేటటువంటి అనేక మంది ఉన్నారు అన్న. వాళ్ళందరూ మాట్లాడాలని అనుకుంటున్నారు. దయచేసి అన్న అక్కడ మైక్ ఇవ్వండి ప్లీజ్. ఈ కార్నర్ ఒక్క మైక్ అన్న. సార్ నమస్తే సార్. అన్న జగనన్న నమస్తే అన్న. అక్కడ విచ్చేసిన పెద్దలందరికీ చాలా నమస్తే అన్న. మ్యామ్ నమస్తే మ్యామ్. సార్ మా గ్రామానికి విచ్చేసినందుకు చాలా అంటే చాలా హ్యాపీ సార్. స్వాగతం సార్, సుస్వాగతం సార్. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ గ్రేట్ సీఎం ఇన్ ఇండియా సార్. సో భారతదేశం మొత్తానికి కూడా నేను గర్వించదగ్గ మొట్టమొదటి యంగ్ అండ్ డైనమిక్ సీఎం సార్ మీరు. సార్ మిమ్మల్ని నేను రెస్పెక్టబుల్ గా వర్డ్ సార్ అని అంటున్నాను. అన్న అంటే అది బంధం అవుతుంది. సో నేను మీకు ఎంత గౌరవం ఇచ్చినా తక్కువే. ఇన్ మై ఉమెన్ ఎంపవర్మెంట్ సార్. సార్ మాకు ఆ శక్తిని ఇచ్చినారు మీరు. సార్ ఎక్కడో ఉన్న మమ్మల్ని బయటికి రండమ్మా, సొసైటీకి రండమ్మా, సొసైటీలో చూడండమ్మా. మీ సమస్యలు ఏమనంటే స్వాతి సార్. సార్ మీరు సొసైటీలోకి రండమ్మా, వచ్చి మీ సమస్యలు మీరే తీర్చిదిద్దుకోండి. సో మీ పిల్లల సమస్యలు మీరే తీర్చిదిద్దుకోండి. మీరు రండి బయటికి, ఇళ్లలో నుంచి బయటికి రండి, మీ సాధికారతను మీరే తెచ్చుకోండి అని 50% రిజర్వేషన్ మాకు ప్రతిదీ కల్పించి మమ్మల్ని మంచి ఉమెన్స్ లాగా ఒక్క ఏపీలోనే ధైర్యవంతుల ఉమెన్స్ మేము అని చెప్పుకోగల ఏపీ ఉమెన్స్ సార్ మేము. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే చాలా జగన్ అన్న ఉన్నాడు, మాకేం జగన్ సార్ ఉన్నారు, మాకేం జగన్ అన్న ఉన్నారు. ఏది తక్కువైనా మా పిల్లలకి చదువు చెప్పిస్తారు. మాకేమన్నా పొదుపులలో లోన్స్, బ్యాంకులలో లోన్స్, ఇంక్లూడింగ్ వాట్ ఎవర్ సార్ మీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. పేదరికం అనే మాట డిక్షనరీ నుంచి చిన్నగా తరిగిపోతుంది సార్. నెక్స్ట్ ఇంకోటి లంచం అనే మాట విని 5 years అవుతుంది సార్ మేము. దిస్ ఈస్ ద ట్రూత్ సార్. దిస్ ఈస్ ద ట్రూత్ సార్. సార్ మీరు నాకు ఈ అవకాశం ఇవ్వకపోయిందంటే 4 years నుంచి డైరెక్ట్ నేను మీకు లెటర్ రాసేదాన్ని సార్. నేను ఎప్పుడూ అనుకుంటుంటా
సార్కి నేను మాట్లాడలేకపోయినా ఈ ఎలక్షన్స్ అయిపోయినా నేను ఒక లెటర్ రాసి జగనన్నకు పంపిస్తా. ఎందుకంటే సమాజంలో మమ్మల్ని మహిళల్ని బయటికి తీసుకొచ్చి ఇంక్లూడింగ్ పాలిటిక్స్ సార్, నేను ప్రైవేట్ స్కూల్ టీచర్ని, అక్కడి నుంచి మిమ్మల్ని చూసి మీ రూలింగ్ని చూసి పాలిటిక్స్లోకి వచ్చినాను సార్. ఐఎమ్ ఎంపీటీసీ సార్. సో ఐఎమ్ ఎంపీటీసీ సార్. సార్ ఇంత ధైర్యం ఇస్తారా జగనన్న, ఇంత ఫ్రీడమ్ ఇస్తారా జగనన్న అన్నంత ఉంది సార్. గత గవర్నమెంట్స్ చూసుకుంటే ప్రతి దానికి సార్ నాకు బాగా నచ్చింది ఏంటంటే లోకల్ గవర్నెన్స్, స్వయం పరిపాలన, మిమ్మల్ని మీరే పరిపాలించుకోండి, మీ సమస్యల్ని మీరే తీర్చిదిద్దుకోండి అన్న మాకు ఆ ధైర్యాన్ని ఇచ్చినారు సార్ మీరు. సో సచివాలయం సిస్టమ్స్ ఒక్కో సర్టిఫికేట్ కావాలంటే మాకు కొన్ని రోజులు పట్టేది, కొన్ని నెలలు పట్టేది. ఇప్పుడు వితిన్ 24 అవర్స్లో మీ సైన్యంతో సచివాలయం సిస్టంతో ఒక్క 24 అవర్స్లో ఒక సర్టిఫికేట్ వస్తుంది. వేరే వ్యక్తితో కానీ వేరే వాళ్ళతో కానీ మాట్లాడకుండా సో ఇచ్చేసి మేమే చేసేసుకుంటాం సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశం మిమ్మల్ని సీఎం చేసుకోవడానికి మేము సిద్ధం. మీరంతా సిద్ధమేనా అని అడుగుతున్నా మిమ్మల్ని. సిద్ధం సిద్ధం. జై జగనన్న. థ్యాంక్ యూ అన్న. పేరేం పేరు? పేరు చెప్పండి అన్న. అన్న నా పేరు ప్రసాద్ అన్న, సావిత్రి ప్రసాద్, మిట్టపల్లి అన్న నాది. థ్యాంక్ యూ ప్రసాద్. థ్యాంక్ యూ ప్రసాద్. థ్యాంక్ యూ అన్న. ఒక్క ఫోటో అన్న. పెడతాం. హలో హలో అన్న నమస్తే. చెప్పండి అన్న, చెప్పండి. ఇక్కడ కొంచెం పేరు చెప్పండి. నమస్తే అన్న, నా పేరు ఎం హుసేన్ బాషా అన్న. నేను ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన ఒక ప్రైవేటు ఉద్యోగిని అన్న. నా కొడుక్కి ఫస్ట్ క్లాస్ చదివేటప్పుడు చాలా బాగా ఆడుకుంటూ ఉల్లాసంగా ఉండేవాడన్న. సడన్గా ఒక రోజు ఏం జరిగిందో తెలియదు, ఒక్కసారిగా నేల కూలాడన్న. అతను నేల కూడేసరికి మన దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు వెళ్ళాను. అక్కడికి వెళ్తే డాక్టర్లు చాలా పెద్ద సమస్య వచ్చింది మీ బాబుకు, ఇక్కడ దగ్గరలో మీకు హాస్పిటల్స్ లేవు, మీరు చాలా దూరం వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది అని చెప్పారన్న. నేను ఏమాత్రం కుంగిపోకుండా మాకు తోడుగా జగనన్న గారు ఉన్నారనే ధైర్యంతో నిలబడ్డానన్న. నా జీవితం అయితే చాలా అంధకారంలో చాలా కష్ట సమయాన్ని గడిపానన్న. మన దగ్గరలో తిరుపతి బర్డ్ హాస్పిటల్కు వెళ్ళండి అని మా గ్రామ పెద్దలు గారు చెప్పారన్న. అక్కడ మీ పక్కన ఉన్నారన్న మా గ్రామ పెద్దలు. వెళ్ళండి, మీరు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్ళండి, మీకు మంచి జరుగుతుంది, జరగకుంటే మేమున్నాము, మీ సమస్యను జగనన్న గారి దగ్గరికి తీసుకెళ్తామని చెప్పారన్న మా గ్రామ పెద్దలు. అదేవిధంగా నేను ఆ హాస్పిటల్కి వెళ్ళానన్న. అక్కడ నేను ఆసుపత్రిలో చూపించుకుంటే చాలా ఖర్చుతో కూడుకున్న వైద్యం చేయాలని అన్నారన్న. చాలా ఖర్చుతో వైద్యం చేయాలన్నారన్న. నేను అంత డబ్బులు పెట్టుకోలేను అని అన్నాను. దానితో పాటు మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఒక్కసారి మీరు చూపించండి, మేము ఎంత ఖర్చు అయినా పర్లేదు అని చెప్పేసి నా ఆరోగ్యశ్రీ కార్డు చూపించానన్న. ఆరోగ్యశ్రీ కార్డు చూపించిన వెంటనే అంధకారంలో ఉన్న నాకు వెలుగులో మీరు కనబడారన్న. నాకు కనిపించిన వెలుగు జగనన్న గారన్న. ఆ జగనన్న గారి ఉద్దేశము మంచి ఉద్దేశం కాబట్టి మీకు 5 లక్షల విలువైన ఆసుపత్రి వైద్యము మేము ఖచ్చితంగా చేస్తాము. 5 లక్షల విలువైన సర్జరీలు 3 చేయాలని అన్నారన్న. 3 సర్జరీకి గాను 5 లక్షల రూపాయలలో నాకు 2 సర్జరీలు జరిగాయన్న. నా కొడుకు ఇతనే అన్న. 2 సర్జరీలు జరిగాయి. మంచాన పడుకొని ఉన్న కొడుకు ఇప్పుడు నిలబడుతున్నాడన్న. 3వ సర్జరీకి కూడా ఇప్పుడు మీరు ప్రవేశపెట్టిన 25 లక్షల రూపాయల సర్జరీలో కూడా నా కొడుకు నడుస్తూ మీ దగ్గరికి వస్తాడని నేను కోరుకుంటున్నా అన్న. ఇది అన్న నిజస్వరూపం, ప్రాణం నిలబెట్టిన నా కొడుకు. ఇది నిజంగా చూపిస్తున్నాను. నా కొడుకు ప్రాణం నిలబెట్టిన జగనన్న. ఇది నిజాయితీగా నేను ధైర్యంగా చెప్పుకోగలను. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క గుండెకు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. అక్కడ యముడికి, ఇక్కడ మన పేద ప్రజలకు మధ్యలో
మన జగనన్న గారు అడ్డంగా నిలబడతారని నేను ధైర్యంగా చెప్పుకోగలనన్నా. ఇంతటితో నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అన్నా.